జమీమన్ ట్రోల్ చేస్తున్నారా మీరు? జస్ట్ ఆమె జీసస్ అనే పదం వాడినందుకు. నేను ఒక హిందూని బై, నేను విజయం సాధించినప్పుడు నా విజయం వెనకాల ఖచ్చితంగా శివుడు ఉన్నాడు అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నేను నమ్మే దేవుడు కాబట్టి. ఇగో మన నమ్మకం మనది, వాళ్ళ నమ్మకం వాళ్ళది. మన దేవుడు మనకు గొప్ప అయినప్పుడు వాళ్ళ దేవుడు వాళ్ళకు గొప్ప. ఇప్పుడు మన విరాట్ కోహ్లీ కూడా ఎన్నో టెంపుల్స్కి వెళ్తాడు, పూజలు చేస్తాడు. ఇదంతా పక్కకు పెడదాం. మొన్న జమీమా ఏం చేసిందో తెలుసా? ఓటమి అంటే ఎరుగని ఆస్ట్రేలియాను, వరల్డ్ కప్లో 7 సార్లు ఛాంపియన్గా నిలిచిన ఆస్ట్రేలియాను సెమీఫైనల్ లాంటి ప్రెషర్ మ్యాచ్లో 339 రన్స్ చేజ్ చేసి గెలిపించింది ఇండియాని. సరే ఏమొచ్చింది ఆమె మ్యాచ్ గెలిపేయడం వల్ల అంటే? నిజం చెప్పు బ్రో, ఆమె మ్యాచ్ అయిపోయినాక ఏడుస్తూ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నీకు ఏడుపు రాలేదా? నాకైతే ఆనందంతో కన్నీళ్ళు వచ్చినాయి, బాడీ అంతా గూస్ బంప్స్ వచ్చినాయి. ఆమె చేసింది ఒక సెంచరీ మాత్రమే కాదు బ్రో, ఆస్ట్రేలియా మీద పోరాటం, యుద్ధం చేసి గెలిపించింది ఇండియాని. ఇగో ఇండియాలో ఉమెన్స్ క్రికెట్ కి ఎక్కువ ప్రాధాన్యత లేదు, ఇప్పుడిప్పుడే చాలా మంది చూడడం స్టార్ట్ చేశారు. ఇట్లాంటి ఇన్నింగ్స్ల వల్ల, ఇట్లాంటి మ్యాచెస్ వల్ల ఇంకా ప్రాధాన్యత పెరుగుతుంది మన ఉమెన్స్ క్రికెట్ కి. మతం గురించి మాట్లాడే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతా. ఇప్పుడు మ్యాటర్ దేశం గురించి, మనలో ఉన్న దేశ భక్తి గురించి. మన మతాన్ని ప్రేమిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం. ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. భారత్ మాతా కీ జై. జై హింద్.